అందరికీ నమస్కారం. రేపే వట సావిత్రి వ్రతం అనగా జూన్ 6 గురువారం వట సావిత్రి వ్రతం రానుంది. వివాహితులు ఈ రోజంతా ఉపవాసం ఉండి వట వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ రోజుకున్న విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌభాగ్యం కోసం వట సావిత్రి వ్రతం చేస్తారు. సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్ళిపోతున్న యమధర్మరాజు వెంటే వెళుతూ పట్టుదలగా తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి నిదర్శనంగా వట సావిత్రి వ్రతం జరుపుకుంటారు. మర్రి చెట్టును భక్తితో పూజించిన సావిత్రి ఆ వ్రత ఫలితంతోనే యముడి వెంట నడిచింది. ఆమె ప్రయత్నాన్ని విరమింపజేసేందుకు యమధర్మరాజు ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరకు సావిత్రి పతిభక్తి ముందు తల వంచక తప్పలేదు. సావిత్రి పాతివ్రత్యం ముందు తలొంచి సత్యవంతుడి ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు యముడు. అప్పటి నుంచి వివాహితులు తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతం ఆచరించడం మొదలుపెట్టారు. వట సావిత్రి వ్రతం ఎలా చేయాలంటే, వివాహిత మహిళలు వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టును సింధూరంతో అలంకరించి నూలు దారం పోగులని చెట్టు చుట్టూ కడతారు. చెట్టు చుట్టూ దారం చుడుతూనే 108 ప్రదక్షిణలు చేస్తూ నమో వైవస్వతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తారు. పసుపు, కుంకుమ, పూలు, గాజులు లాంటి సౌభాగ్యానికి నిదర్శనమైన వస్తువులను చెట్టు వద్ద ఉంచుతారు. హిందువులు మర్రి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. వటవృక్షం వేళ్లకు బ్రహ్మదేవుడు, కాండానికి శ్రీ మహావిష్ణువు, కొమ్మల భాగంలో పరమేశ్వరుడు నివాసం ఉంటారని చెబుతారు. త్రిమూర్తులను పూజిస్తూ తన భర్త కూడా వటవృక్షంలా కుటుంబానికి అండగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజిస్తారు. ఈ పూజ పూర్తి చేసిన తర్వాత సావిత్రి సత్యవంతుడి కథ వినడం ద్వారా వ్రత ఫలితం దక్కుతుంది. ఈ రోజంతా ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. పూజలో భాగంగా ఈ శ్లోకం కూడా పఠించాలి. బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవత్సావిత్రి ప్రీత్యర్థం చ వట సావిత్రి వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ వ్రతం ఎందుకు చేస్తారంటే, భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ వ్రతం ఆచరిస్తారు. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.